ఇక సెకండ్ నామినేషన్ వచ్చేసి రాము, సృష్టి ఇద్దరు పార్టిసిపేట్ చేస్తారు. అందులో సృష్టి డైరెక్ట్ నామినేట్ అయిపోతుంది. ఇంకా రాము వచ్చేసి సుమన్ శెట్టి గారిని నామినేట్ చేస్తారన్నమాట. ఆ రీజన్ ఏంటంటే ఎంత సిల్లీ రీజన్ ఉంటుందంటే ఆయన ఏదో యాక్టివ్గా లేడంట, కొంచెం ఇన్యాక్టివ్గా కనిపిస్తున్నారంట, ఎక్కువ మాట్లాడట్లేదంట, ఎక్కువగా క్లబ్ అవ్వడం లేదంట అందరితో. సో ఈ రీజన్స్ అని చెప్పారు. ఈయన చెప్పిన తర్వాత హ్యామర్ తీసుకెళ్ళి మన సైకో హరీష్ గారికి అయితే ఇచ్చారు, అంటే మాస్క్ మ్యాన్. ఆయన కూడా సేమ్ అదే రీజన్స్ చెప్తున్నారనమాట. ఆయన ఏదో ఎక్కువ యాక్టివ్గా ఉండట్లేదు, అసలు వచ్చిందే 1 డే, ఆయన అందరితో మాట్లాడుతున్నారు. టాస్క్ స్టార్ట్ అయిందే ఈ రోజు, సెకండ్ డే 2 రోజు స్టార్ట్ అయింది. ఆయన పర్ఫార్మెన్స్ సరిగ్గా లేదని చెప్పేసి అప్పుడే అలా డిసైడ్ చేస్తారు. ఈవెన్ అక్కడ సుమన్ శెట్టి గారు అపోజ్ చేస్తున్నా కానీ సరే, మీ టాస్క్ స్టార్ట్ అయింది ఈరోజు కదండి, మీరు ఎలా గెస్ట్ చేస్తారంటే అలా కాదండి, మీరు ప్రూవ్ చేయాలి, మీరు యాక్టివ్ అని చెప్పి ప్రూవ్ చేయాలంట. యాక్టివ్ అని అదే ఇన్యాక్టివ్ అని మీరు ప్రూవ్ చేస్తారా? మరి ఆయన ఇన్యాక్టివ్గా ఉంటే మీరు యాక్టివ్గా ప్రూవ్ చేసుకోవాలని చెప్పినప్పుడు ఆయన ఏదైనా చెప్పగలుగుతారు ఆన్సర్. అక్కడ తలా తోకలని క్వశ్చన్స్ అడగడము, అతను ఏదో ఒక నామినేషన్ చేయాలని చెప్పేసి నామినేషన్ చేయడం అనేది కరెక్ట్ అయితే కాదు. అసలు సుమన్ శెట్టి గారిని మీరు నామినేట్ చేయడం అనేది నాకైతే రాంగ్ అనిపించింది. ఎందుకంటే తర్వాత నామినేషన్స్లోకి ఆయన పార్టిసిపేట్ చేసినప్పుడు కూడా ఆయననే విన్ అవుతారనమాట. ఆ నామినేషన్ ఎలా జరిగిందని చెప్పేసి కూడా చెక్ చేద్దాం ఒకసారి.